మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియలు జరుగుతూ ఉన్నాయి. లైవ్ ద్వారా చూద్దాం. देशमुख साहेबांसाठी चेअर बसून घ्या सगळे बसून पण बसवा इथे का मागची व्हीलच्या मागची त्याच्या मागची सगळ्यांना बसवा कोणच नाही दिसत कार्यक्रमाच्या मागच्या सगळ्या बाजूला మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వ లాంఛనాలతో విద్యా ప్రతిష్టాన్ ప్రాంగణంలో ప్రభుత్వ లాంఛనాలతో అజిత్ పవార్ అంత్యక్రియలు జరుగుతూ ఉన్నాయి. మనం లైవ్ ద్వారా చూస్తూ ఉన్నాం. కార్యక్రమానికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, అలాగే కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా, అలాగే జేపీ నడ్డా హాజరయ్యారు. అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి ఏపీ రాష్ట్ర ఐటీ మినిస్టర్ లోకేష్ కూడా హాజరవడం జరిగింది. అజిత్ పవార్ అంత్యక్రియల్లో ప్రముఖులు పాల్గొంటూ ఉన్నారు. మనం చూస్తున్నాం లైవ్ ద్వారా. అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరుగుతూ ఉన్నాయి. మనం చూస్తున్న ఈ కార్యక్రమానికి ప్రముఖులు, నాయకులు కూడా భారీ ఎత్తున హాజరయ్యారు. తమ నేతను కడసారి చూసేందుకు అజిత్ పవార్ అభిమానులు, అలాగే నేతలు, కార్యకర్తలు కూడా విద్యా ప్రతిష్టాన్కు భారీ ఎత్తున చేరుకున్నారు. విద్యా ప్రతిష్టాన్ ప్రాంగణంలో అజిత్ పవార్ అంత్యక్రియలు జరుగుతూ ఉన్నాయి. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ 1959 జూలై 22న అహ్మద్ నగర్ జిల్లాలోని డియోలాలి ప్రవారలో జన్మించడం జరిగింది. ఆశాతాయి పవార్ అనంతరావు దంపతుల కుమారుడైన అజిత్ పవార్ మహారాష్ట్రకు 8 సార్లు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. మహారాష్ట్రకు ఎక్కువ కాలం ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం అని చెప్పొచ్చు. 2022 నుంచి 2023 వరకు కూడా మహారాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నేతగా పదవీ బాధ్యతలు చేపట్టారు అజిత్ పవార్. ఇక 1982లో రాజకీయాల్లోకి తొలిసారిగా అడుగుపెట్టిన ఆయన 1991లో పూణె జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్గా ఎన్నికవడం జరిగింది. అలా 16 ఏళ్ల పాటు పూణె జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్గా ఆయన బాధ్యతలు నిర్వహించారు. 1991లో బారామతి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి మొట్టమొదటిసారిగా లోక్సభకు ఎన్నికైన ఆయన మాజీ ప్రధాని పివి నరసింహారావు హయాంలో రక్షణ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అజిత్ పవార్. 1991లో జరిగిన ఉప ఎన్నికల్లో మొదటిసారిగా గెలుపొంది 1995, 1999, 2004, 2009, 2014 వరకు కూడా మాజీ ముఖ్యమంత్రి సుధాకర్ రావు ప్రభుత్వ హయాంలో వ్యవసాయ, విద్యుత్ శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత ఐఎన్సీ, ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 23 నవంబర్ 2019 నుంచి ఎన్సీపీ నుంచి వైదొలిగి బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంలో చేరారు అజిత్ పవార్. 2022లో శివసేనలో చీలిక కారణంగా మహావికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోయింది. पुष्पमालां सुपतिष्ठतु
टॉप एंगल घे म्हणतात रिसीव कर మహారాష్ట్రకు ఎక్కువ కాలం ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం అజిత్ పవార్ సొంతం అని చెప్పొచ్చు. 2022 నుంచి 2023 వరకు కూడా మహారాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నేతగా పదవీ బాధ్యతలు చేపట్టారు అజిత్ పవార్. మహారాష్ట్ర ప్రజలంతా కూడాను ఎంతో తమ ప్రియమైనటువంటి నాయకును అజిత్ పవార్ను అజిత్ దాదా అని పిలుచుకుంటూ ఉంటారు. దాదా అంటే పెద్దన్నయ్య లెక్క అనమాట. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఒక పెద్దన్నయ్య లెక్క స్థానాన్ని ఆయనకి కల్పించడం జరిగింది. విద్యా ప్రతిష్టాన్ ప్రాంగణంలో అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో చేస్తూ ఉన్నారు. ప్రముఖులు కూడా, రాజకీయ ప్రముఖులు, నేతలు కూడాను అజిత్ పవార్ అంత్యక్రియల్లో పాల్పంచుకుంటున్నారు. మనం చూస్తున్నాం. అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి ఏపీ ఐటీ మినిస్టర్ లోకేష్ కూడా పాల్పంచుకోవడం జరిగింది.